ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ నో ఎక్స్‌పెక్టేషన్స్. ఎందుకిలా అన్నానని అనుకుంటున్నారా? సో, దానికి కూడా ఒక రీజన్ ఉంది. 2018లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. సో, ఆ తర్వాత ఐ గాట్ 2 ప్లేస్‌మెంట్స్. ఒకటి బెంగుళూరు, ఒకటి చెన్నై. సో, కొన్ని రీజన్స్ వల్ల నా హెల్త్ కండిషన్ బాగోక బ్యాక్ అయిపోయాను. ఆ తర్వాత మా పేరెంట్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. వేరే దూరాలు వెళ్ళి జాబ్ చేస్తాను అంటే. ఆ తర్వాత నేను చిన్న చిన్న జాబ్స్ చేశాను. ఒకటైతే నాకు బాగా గుర్తుంది. అప్పుడు వెంటనే గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే మనకేం తెలీదు కదా! బయట ఎలా ఉంటుంది జాబ్ ప్రపంచం ఏంటని. ఇట్లా ఉంటాయి కదా కన్సల్టెన్సీస్ అని చెప్పేసి మనకి మనీ ఇచ్చి జాయిన్ అయ్యేది. అలా మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను. అప్పటికి మా ఫ్రెండ్‌కి తప్ప ఇదేదో తేడా కొడుతుంది వద్దే అని. లేదు అన్నీ అలాగే ఉండవురా బానే ఉంటుంది ఇది అని చెప్పి అనన్నారు. సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్తే సేమ్ మనం అనుకున్నదే జరిగింది. ఇంకా తర్వాత అది మానేసాము. బట్ మా లక్ ఏంటంటే మేము ఏదైతే పే చేసామో అది మాకు రిటర్న్ వచ్చింది. బట్ కానీ ఈలోపు మా చార్జెస్ అన్నీ వేస్టే కదా! అదొకటి లాస్. అది మాకు ఒక ఎక్స్‌పీరియన్స్ అండి. ఆ తర్వాత 2019 అట్లా 2019 వరకు అట్లా జరిగింది. ఆ తర్వాత 2019లో మళ్ళీ ఇంకొక జాబ్ జాయిన్ అయ్యాను. చిన్న జాబ్స్. ఇట్లా జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా అంతే. ఒకటి బ్యాంక్‌లో చేశాను బానే ఉంది. ఇంకొకటేమో ఇట్లా 1 మంత్ సాలరీ ఇచ్చారు తర్వాత ఇవ్వలేదు. నాకప్పుడు చిరాకొచ్చేసింది. ఏంటి ఈ జాబ్స్ అన్నీ ఇలాగే ఉంటాయా? నేను ప్లేస్‌మెంట్ కొట్టిన జాబ్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందా ఐ గోట్ 16,000 సాలరీ అండ్ అట్లానే నాకు పీఎఫ్‌తో కాకుండా. సో, ఇంత బావుంది. ఇదేంటి ఇట్లా ఉంది. అక్కడేమో హెల్త్ ప్రాబ్లమ్ వల్ల బ్యాక్ వచ్చేసాం మనం అని. ఇదంతా అయిపోయిన తర్వాత సో, ఇంక నాకు చిరాకొచ్చేసి నేను జాబ్ చేయకూడదని ఫిక్స్ అయిపోయా. 2020లో ఏమైందంటే కరోనా వచ్చింది. మనందరికీ తెలిసిందే. సో, ఆ టైంలో మా డ్యాడీ సేల్స్‌గా జాయిన్ అయ్యారు కోల్గేట్‌లో. మా డ్యాడీకి తెలిసిన ద్వారా ఒక జాబ్ తెలిస్తే కంప్యూటర్ ఆపరేటర్ జాయిన్ అవుదామని వెళ్ళాం. అసలు నేను చేయనని చెప్పాను. మా డ్యాడీ బట్ లేదమ్మా ఒకసారి ట్రై చెయి. తర్వాత మంచి జాబ్ వస్తే చూసుకుందువు అన్నారు. సరే నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము. తీసుకున్నారు. ఓకే. అదొక నార్మల్ అకౌంటెంట్ జాబ్ టైప్ వెళ్ళాము. యాక్చువల్లీ మేమిద్దరం వెళ్ళేటప్పుడు ఏమనుకున్నామంటే వీళ్ళ సిస్టర్ హైదరాబాద్‌లో ఉంటారు. మాకు ఇద్దరికి 2 మంత్స్ ఇక్కడ చేసి ఈలోపు అక్కడ జాబ్ సెట్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇక్కడ జస్ట్ చిల్ అవుదాం. టైమ్ పాస్‌కి చేద్దాం అని చెప్పి జాబ్ జాయిన్ అయ్యాం. 2 మంత్స్ చేద్దాం అనుకున్నది 2 ½ ఇయర్స్ చేశాము. స్టార్టింగ్ 8,000తో నా జాబ్ స్టార్ట్ అయింది. ప్లేస్‌మెంట్ 16,000 అంటే దీంట్లో ఆల్మోస్ట్ హాఫ్ సాలరీతో నేను స్టార్ట్ చేశాను. 8,000 స్టార్ట్ అయింది. 2 ½ ఇయర్స్‌లో 16,500 అయింది. సో, ఓకే. బానే పెంచారు. బేసిక్‌గా చిన్న చిన్న కంపెనీలో అంత ఫాస్ట్‌గా సాలరీ పెంచరు. బట్ పెంచారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతా బావుంది అనుకున్న టైంలో నా ఫ్రెండ్ ఒకడు ఇట్లా అబ్రాడ్ కన్సల్టెన్సీస్‌లో జాబ్ ఉంది. బావుంటుంది అది ఇది అని చెప్తే, లేదు ఇక్కడ నాకంతా బానే ఉంది అని చెప్పా. లేదు లేదు ప్యాకేజ్ బావుంటుంది. నువ్వు ఒకసారి ట్రై చెయి. ఎప్పుడు అక్కడ ఉన్న ఊర్లోనే ఉంటాను. గ్రోతింగ్ ఎలా ఉంటుంది, స్కిల్స్ ఎలా ఉంటాయి అని చెప్తే, సరే అని చెప్పి జస్ట్ ఊరికే ఇంటర్వ్యూ ఇద్దామని చెప్పి వెళ్ళా. నేను ఐ మీన్ సారీ సెలెక్ట్ అవుతాను అనుకోలేదు. బట్ సెలెక్ట్ అయ్యాను. ఐ వాస్ షాక్. ఓకే. మనలో స్కిల్స్ ఉన్నాయి. మనం వేస్ట్ కాదురా అనిపించింది. సో, సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ మానేసేసి అక్కడ 20-23 వచ్చాయి మనకి సాలరీ. ఎట్లా అంటే వితౌట్ పీఎఫ్‌తో కలిపి 24, 25 దాకా వచ్చాయి. సో, ఓకే. అంతా బావుంది. వెళ్తున్నాం. నైస్. అప్పటికి మ్యారేజ్ చేసుకున్నాను. చక్కగా ఇంట్లో అన్ని వస్తువులు కొనుక్కున్నా. ఇన్సెంటివ్స్ వచ్చాయి. అంతా బావుందిరా! సూపర్ నడుస్తుంది. మన టైం బావుందిరా! అంతా అసలు ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. 2 మంత్స్ చేద్దాం అనుకున్నది 2 ½ ఇయర్స్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మంచి జాబ్ వచ్చి మంచిగా అంతా సాఫీగా నడిచిపోతుంది. ఓకే. బానే ఉంది. అన్నీ కొనుక్కున్నా. ఇంట్లోకి అంతా సూపర్, సూపర్, సూపర్‌గుంది. కట్ చేస్తే నేను మానేసిన చోట సార్ నాకు కాల్ చేసి, "లేదు నీకక్కడ ఇచ్చేంత ఇస్తాను. అంతే ఇట్లా మేము తెనాలిలో ఉంటాం. తెనాలి వచ్చేసేయి" అంటే, ఓకే. ఇది విజయవాడ జాబ్. మనకి ఒకప్పుడు హెల్ప్ చేశారు. మనకి మంచిగా సాలరీ పెంచారు. అంతా బావుంది కదా! మనకి మ్యారేజ్‌కి కూడా హెల్ప్ చేశారు. అంతా బావుంది. సో, ఎందుకు వెనక్కెళ్ళకూడదు? మా హస్బెండ్ గూడా తెనాలి. సో, ఎందుకు వెనక్కి వెళ్ళకూడదు? వెళ్దాం అని చెప్పి సేమ్ సాలరీ ఇస్తా అంటున్నారు కానీ, ఐ వాస్ బ్యాక్ టు ఓల్డ్ ఆఫీస్. సో, వచ్చేసాను. అక్కడ రిజైన్ చేశా. అక్కడికి మా మేనేజర్ నువ్వు ఉండు ఇది, ఇది అని చెప్పి చెప్పారు. లేదు, లేదు నేను హావ్ టు గో అని చెప్పేసి వచ్చేసాను. రీజన్ వేరేది చెప్పానులే ఇదని చెప్పలేదు. ఆ తర్వాత ఇంకేమైంది, ఇక్కడికొచ్చేసిన తర్వాత అంతా ఓకే. స్టార్టింగ్ బానే అనిపించింది కానీ, వర్క్ విషయంలో ఒక చిన్న గొడవై నేనే మానేస్తాను అన్నాను. అంటే నా మిస్టేకే. బట్ నాకేమని అర్థమైందేంటంటే, ఒక్కసారి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మన ప్రెజెన్స్ అనేది తగ్గిపోతుంది. బికాజ్ నువ్వు ఇంతకుముందు ఎంత జాబ్ చేసావు, ఎంత వర్క్ చేసావు, ఎంత డెడికేషన్‌గా ఉన్నావు, ఎంత కష్టపడ్డావు, ఎన్ని స్ట్రగుల్స్ చేసి వర్క్‌ని ఇన్ టైమ్ కంప్లీట్ చేసావు అనేది ఏమి ఉండదు రికగ్నైజేషన్. జస్ట్ వన్స్ నువ్వు వెళ్ళిపోయాక నీ ప్రెజెన్స్ తగ్గిపోతుందక్కడ. నాకదే అర్థమైంది. సో, నాకు కోపమొచ్చింది. నాకు సపోర్టెడ్ చేసినట్టు అనిపించలేదు. నేను మానేశాను. అప్పుడు నాకు ఇంతకుముందు నో ఎక్స్‌పెక్టేషన్ కదా! ఇక్కడేంటంటే ఓకే. మనం ఇక్కడ 1 ఇయర్ చేసొచ్చాము విజయవాడలో కన్సల్టెన్సీలో. మనకేంటి అన్నీ మనకి మంచిగా సర్టిఫికేట్స్ ఇట్లా ఉన్నవి పే స్లిప్స్. మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. మనకేంటి ఈజీగా జాబ్ వస్తది. 1 మంత్ కాకపోతే 2 మంత్స్‌లో అయినా అది ఇది అనుకున్నా.
సరే కట్ చేస్తే 2026 మార్చ్ 18 టుడే. నో జాబ్. ఐ వాజ్ షాక్. ఏంటిది మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేస్తే ఏం లేదు. అంటే చూసుకోలేదంటే మధ్యలో జాబ్స్ చూసుకున్నా. బట్ కానీ ఏమైందంటే సాలరీ తక్కువ, లేదా టైమింగ్స్ ఎక్కువ, మళ్ళీ జర్నీ చేయాలి. ఏంటి నేనెందుకొచ్చాను? ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటే దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. నేను అటు ఇటు కదిలాను. నాకు అర్థమైంది ఏంటంటే ఈ సినారియో మొత్తంలో ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. లేదంటే అసలు సైలెంట్‌గా ఉండాలి. సో అటు ఇటు క్లమ్జీ అవ్వకూడదు. నాకు అర్థమైంది అదే. నేను ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు నా లైఫ్ చాలా బాగుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు అలా అని చెప్పి ఇప్పుడు నేను డౌన్‌లో లేను. ఈ 1½ ఇయర్‌లో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశా జ్యువెలరీ. అది చాలా బాగుంది. అంటే నాకసలు బిజినెస్ చేయడం అంటేనే చాలా భయం. అలాంటిది నేను బిజినెస్ చేశాను. సో, ఎలా సేల్ చేయాలి? కస్టమర్స్‌తో ఎలా మాట్లాడాలి? సో, ఒక జ్యువెలరీని ఎలా పర్చేస్ తీసుకొచ్చేయాలి అని నేర్చుకున్నా. అంటే ఒక ఎక్స్‌పీరియన్స్. ఒక మంచి కూడా జరిగింది. కానీ సినారియో మొత్తంలో నాకు అర్థమైందేంటంటే, ఏదైనా ఒక డెసిషన్ మీద స్ట్రాంగ్ లేకపోతే చాలా సఫర్ అవుతామని. అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అది చాలా క్లియర్‌గా. అండ్ యూ కెన్ సీ ద సో మెనీ షేడ్స్ డిఫరెంట్ పీపుల్స్‌లో కూడా చూస్తాం. సో, దిస్ ఈజ్ ఆల్ మై స్టోరీ. మీలో కూడా ఎవరైనా ఇలా చేసుంటారా? ఈ ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటుందా? మేబీ అయ్యుండొచ్చు. బికాస్ ఎప్పుడూ లైఫ్ అందంగానే ఉంటుందని లేదు. అలా అని చెప్పి నేను బ్యాడ్‌గా ఉందని చెప్పట్లేదు. బట్ నాకు అర్థమైందైతే అది. సో, నేనొక డెసిషన్ మీద ఉండుంటే అక్కడి నుంచి ఇక్కడికి రాకపోయినా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళకపోయినా మేబీ ఈరోజు సెటిల్‌గా నాకు ఆ జాబ్ ఉండేది. అండ్ నా గ్రోతింగ్ ఉండేది. మంచి పొజిషన్‌కి వెళ్ళేదాన్ని. అక్కడైనా, ఇక్కడైనా. బట్ నేను అక్కడ, ఇక్కడ అని రాంగ్ స్టెప్ వేశాను కాబట్టి ఇప్పుడు ఎక్కడా లేకుండా పోయిందనిపించింది. బట్ ఐయామ్ ఓకే నౌ. ఐయామ్ నో ప్రాబ్లమ్. ఫినాన్షియల్‌గా అంత ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఉండుంటే ఫ్యూచర్‌లో గ్రోతింగ్ అనేది బాగుండేది అనిపించింది. సో, కాబట్టి వన్స్ వెళితే రాకూడదు. లేకపోతే వెళ్ళకూడదు. దిస్ ఈజ్ కరెక్ట్. మీరేమంటారు? కామెంట్స్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.